హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనిత ఈ రోజు నేను మీకు వెజిటబుల్ పలావ్ చేసి చూపించబోతున్నాను అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దామండి 2 స్పూన్స్ అల్లం అర కప్పు పెరుగు ఒక గుప్పెడు పీస్ కడిగి నానబెట్టుకోవాలి 5 ఇలాచి 6 లవంగ 1 ఇంచ్ దాల్చిన చెక్క 2 స్పూన్స్ ఉప్పు 2 స్పూన్స్ ధనియాల పొడి 1 స్పూన్ పసుపు ఒక 4 చిన్నవి బిర్యానీ ఆకులు 3 టేబుల్ స్పూన్స్ మైన ఆయిల్ ఒక కట్ట కొత్తిమీర ఒక హాఫ్ కట్ట పుదీనా నెయ్యి మీడియం సైజు టమాటాలు ఒక 2 సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా తరుక్కున్న 3 ఉల్లిగడ్డలు 10 బీన్స్ 3 క్యారెట్ 3 పొటాటోస్ ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి 1 కిలో బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి కిలో బియ్యం నాకు 3 గ్లాసులు వచ్చినాయి అందుకని నేను 5.5 గ్లాసుల నీళ్లు ముందుగా వేడి పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇంకా లవంగా ఇలాచి దంచి వేసుకోవాలి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీ ఆకులు వేసి కలపాలి ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసి దోరగా వేసుకోవాలి ఇలా దోరగా వేయాక ఒక 5 పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపాలి ఇప్పుడు వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలబెట్టాలి ఇప్పుడు పీస్ వేయాలి నెక్స్ట్ టమాటాలు వేసి బాగా వేపాలి ఇప్పుడు పెరుగు పసుపు ఉప్పు ధనియాల పొడి ఇన్ని వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు బియ్యం వేసి బాగా కలపాలి ముందుగా కాచి పెట్టుకున్న వేసులు పోసుకోవాలి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడి వెజిటబుల్ పలావ్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి